కంఫర్ట్ గానే ఉందా? పదండి రెస్టారెంట్కి. మనందరం జూకి వెళ్దాం. Many unbearable hours later. మేడం ఇంకా ఇంటికి రాలేదు. డైరెక్ట్ గా జూకి వెళ్ళిపోయారా ఏంటి? జిమ్ కు వెళ్ళారు. కానీ జూ టైంలో జిమ్ ఎందుకు? ఎక్సర్సైజ్ చేయడానికి, అక్కడ దిక్కులు చూడడానికి కాదు. అర్థమైందా? ఆ? మేడం మీరు త్వరగా ఫ్రెష్ అప్ అయ్యండి, మేమందరం రెడీగా ఉన్నాం. సారీ పిల్లలు, ఈ రోజు మనం జూకి వెళ్ళడం లేదు. నేను అక్కడ కోతుల కోసం శనక్కాయలు కూడా కొన్నాను మేడం. కానీ నువ్వు వాటిని తినేసాయి, పర్వాలేదులే. మీరు చెప్పినట్టు నేను కోతుల మొత్తం తినేసాను. ఇప్పుడు పదండి జూకి. నో మనం వెళ్ళడం లేదు. నేను కన్నా సార్తో కలిసి కాఫీకి వెళ్తున్నాను. కన్నోసరికి కాఫీ నేను చేసిస్తాను. సౌండ్ చేయకుండా తాగేస్తే మనం వెళ్ళిపోవచ్చు. లేదు, నీకు అర్థం అవడం లేదు. స్పెషల్ కాఫీ కోసం మేము వెళ్తున్నాము. కన్నా సార్తో వెళ్తే బాధ లేదు, కానీ ఆయన కోసం మమ్మల్ని వదిలించుకు వెళ్తేనే బాధగా ఉంటుంది. అర్థమైందా? ఓ జోర్దార్. ఓకే, నేను ట్రై చేస్తాను. త్వరగా ఫ్రీ అయితే అప్పుడు వెళ్దాం జూకి. ఇంకా తప్పుకోండి, పవర్ స్పీడ్ లో షవర్ చేసి ఈ వస్తాను. కాఫీకి తీసుకువెళ్ళి కన్నా సార్ ఏం చెప్పబోతున్నారు? కాఫీ ఎలా చేయాలని నేర్పించబోతున్నారా ఏంటి? అరే హనీ, ఇది కాఫీ డే. ఒక కప్పు కాఫీ తీసుకుని గంటల తరబడి మాట్లాడతారు. పని చేసేవాడికైనా వస్తుంది. వీడి వల్ల జూ ప్రోగ్రామ్ నాశనం అయ్యింది. ఒక నమ్మకం మీదే ప్రపంచం బతుకుతోంది. మేడం చెప్పారు కదా, త్వరగా అయిపోతే వెళదామని. ఏంటి అర్థమైందా? త్వరగా ఫ్రీ, త్వరగా ఫ్రీ, త్వరగా ఫ్రీ, త్వరగా ఫ్రీ. ఒక ఐడియా తట్టింది. మనందరం మేడం వర్క్ ని త్వరగా పూర్తి చేసామంటే త్వరగా వెళ్ళొచ్చు. హాయ్. ఓ వెల్కమ్ మేడం, వెల్కమ్. హా? ఈ కారు ఎవరిది కన్నా సార్? మా ఫ్రెండ్ దండి, మీరు కూర్చోండి. ఎస్. పోటీలో గెలిస్తే మనకిస్తారు ట్రోఫీ. ఓ, మనం వెళ్తున్నాం తాగడానికి కాఫీ. కొట్టండి చప్పట్లు. ఏమైంది? కార్ నిండా కొట్టించాను ఫ్యూయల్. ఇప్పుడు స్టార్ట్ అవ్వకుండా బిహేవ్ చేస్తుంది లైక్ ఏ క్రూయల్. ఆ? అరే ఫ్రెండ్స్, కార్ పాడైపోయింది. మెకానిక్ కార్ రిపేర్లు చేసి వాళ్ళు అక్కడికి చేరుకుని కాఫీ తాగేలోపు టైం అంతా అయిపోతుంది. మనం జూకి వెళ్లేలోపు జూని మూసేస్తారు కూడా. కార్ ని గెంటుకుంటూ ఫాస్ట్ గా గ్యారేజ్ కి తీసుకువెళ్దాం. పదండి. ఓ అందగాడా, మీరు స్టీరింగ్ ని హ్యాండిల్ చేయండి, మేము గ్యారేజ్ దాకా తోస్తాము. గట్టిగా నెట్టండి ఐలెస్సా. వాళ్ళు చాలా మంచి వాళ్ళలాగున్నారు. గట్టిగా నెట్టండి ఐలెస్సా. గట్టిగా నెట్టండి ఐలెస్సా. గట్టిగా నెట్టండి ఐలెస్సా. ఆగిపోయిన కారు అందుకుంది స్పీడు. ఈ గుండెకి కావాలి తమరి నీడు.
వచ్చేసాం బుల్లోడా, వచ్చేసాం అన్నా. ఏయ్, ఆగండి ఆగండి ఆగండి. పరిగెత్తండి మేడము కన్నా గారు చూస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. అరే ఇదేం పద్ధతి? కార్ గ్యారేజ్ కోసం అనుకున్నావా? ఆయ్? అనుకోకుండా చేయాల్సి వచ్చింది పార్కింగ్. అబ్దుల్, కార్ రిపేర్ లో నువ్వే కింగ్. కొట్టండి చప్పట్లు. ఓహో కన్నా సార్, మనం ఇప్పుడు రెస్టారెంట్ కి ఎలా వెళ్తాం? టాక్సీలో. అరే టాక్సీలు అన్ని స్ట్రైకు. జూ ప్రోగ్రామింగ్ అయిపోయినట్టే. లేదు, అక్కడ చూడు, ఇది లోడింగ్ టెంపో. నేను వాళ్ళని తీసుకెళ్లి రెస్టారెంట్ లో డ్రాప్ చేస్తాను. మీరందరూ రెస్టారెంట్ దగ్గరికి వచ్చేయండి. కార్ రిపేర్ అయిందా ఏంటి సార్? లిఫ్ట్ ఏమన్నా కావాలా? హా, అయితే వెళ్ళి వెనకాల కూర్చోండి. కంఫర్ట్ గానే ఉందా? హా. పదండి రెస్టారెంట్ కి. ఈ పిచ్చోడు తోలే బండికి ఉంది చక్రం. వెనకాల కూర్చోబోతే మమ్మల్ని తిప్పుతున్నాడు భూచక్రం. ఓహో కన్నా సార్, మీరు వెళ్ళి బండిని డ్రైవ్ చేయొచ్చు కదా. అప్పుడు బండి దిగమంటాడు మళ్ళీ. ఇదిగో అన్నయ్య, వచ్చేసాం. వెయిట్ ఎ మినిట్, నీకు ఏ రెస్టారెంట్ చెప్పలేదు కదా, మరి కరెక్ట్ గా తీసుకొచ్చాపావు. నేను ఆపలేదు, నా బండి ఆపింది. వెళ్ళి కాఫీ తాగండి. ఉఫ్, ఓ, ఏం కాఫీ డేటో ఇది అసలు. నాకు ఇంట్రెస్టే రావడం లేదు. ఇప్పటిదాకా ఇచ్చాను నా ఎనర్జీకి రెస్ట్. లోపలికి పద, తెప్పిస్తా లస్సీతో ఇంట్రెస్ట్. కొట్టండి చప్పట్లు. మేడం లోపలికి వచ్చేసారు. మీరందరూ రెడీనా? ఇదిగోండి మీకు కావలసిన కాఫీ. వాడు నిజంగానే డాంకీనే. వాళ్ళు ఇంకా ఆర్డర్ చెయ్యలేదు కదా. నీకెవరు చెప్పారు కాఫీ తీసుకురమ్మని? మేము ఇంకా ఆర్డర్ చేయలేదు కదా. ఓ ఇది మా హోటల్లో వెల్కమ్ డ్రింక్, వెల్కమ్ కాఫీ. త్వరగా తాగేయండి, ఇది చల్లారిపోతుంది. హా, చల్లారిపోవడానికి ఏముంది, ఇది ఆల్రెడీ చల్లగానే ఉంది. దీన్ని అందరూ కోల్డ్ కాఫీ అని అంటుంటారు. హాట్ కాఫీ తీసుకునిరా. దానికి టైం పడుతుంది. ఇప్పుడంత టైం లేదు కదా. గోడకి కొడతారు రంగుల పెయింట్. నీ మీద మేనేజర్కి ఇస్తాను కంప్లైంట్. కొట్టండి చప్పట్లు. ఓహో, మీరు చెప్పండి. ఏదో చెప్పాలన్నారు కదా మీరు. చెబుతాను, ముందు స్వీట్ మ్యూజిక్ వినండి. ఏ మ్యూజిక్. వావ్. ఈ ఆర్కెస్ట్రా గడు ఎక్కడి నుంచి వచ్చాడు? మన ప్లాన్ అంతా ఫెయిల్. కాదు, ఆ వైలెన్ కున్న స్ట్రింగ్స్ తెంపి దాంతో హెయిర్ స్టైల్ చేయిస్తాను. అర్థమైందా? ఓయ్, ఇదేం చేసావురా? నేను అడగల మాట. మీరేం చేశారు? అరే, నేను నా రింగు కోసం వెళ్తున్నాను. చూ, కన్నా సార్. ఒసేయ్, ఆగవే, ఎక్కడికి వెళ్తున్నావు? మీ పప్పి నా రింగు మింగేసింది. ఓ మై గాడ్, వీడేం చేసేశాడు? రే, నన్ను కాదురా, ఆ పప్పిని కొట్టు. నా పప్పిని నువ్వు కొట్టమంటావా?
చూడండి కన్నా సార్ ఎవరో కొడుతున్నారు. ఇదేంటి హనీ నువ్వా అయ్యి, నేను హనీని కాదు, బ్యాండ్ మేళం బాబ్జీని నేను. మనీ మనీ తమ్ముడు సామాన్లు తీసుకో. మీరంతా అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు? అది ఫ్రీ త్వరగా అవ్వకూడదామని. ఏంటి మేడం మీరు అన్నారు కదా ట్రీట్ త్వరగా అయిపోతే జూకి వెళ్దాము అని. ట్రీట్ త్వరగా అయిపోయిందంటే మీరు ఫ్రీ అయిపోతారు కదా, అందుకనే. పిల్లలు మీరు చేసిన పనికి కన్నా సార్ చాలా బాధపడతారు. చూడండి వస్తున్నారు కన్నా సార్. హలో. మీరు అనుకున్నట్టు చెప్పేయండి కన్నా సార్. గుండెల్లో సాడ్ వైలెన్ మోగించినట్టుంది. నీకు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఆ పప్పి మింగేసింది. చప్పట్లు కొట్టండి. వద్దు, అవసరం లేదు. రే, ఆ కప్పులు బాగా కొట్టేశారు. ఏది జరిగినా మన మంచి కోసమే జరుగుతుంది. ఓయ్, నేను దరిద్రంగా ఉన్నానా? లేదు లేదు, మేడం ఫ్రీగా ఉన్నారు. మీరు అందగాడే. మనం జూకి వెళ్తున్నాం, అర్థమైందా? తమ్ముడు మన ప్లాన్ వర్కౌట్ అయిపోయింది. కారు తోసింది, టెంపోలో లిఫ్ట్ ఇచ్చింది, కాఫీ ఇచ్చింది, టపా టపా మ్యూజిక్ వాయించింది. ఇప్పుడు మేడం త్వరగా ఫ్రీ అయిపోయారు. ఏ, మీరా ఇది చేసింది? కన్నా సార్ కాఫీ డే త్వరగా అయిపోతే మేమందరం జూకు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. ఇదిగో తీసుకో, తిను తిను తిను. ఉంది. ఇది బాగుందా? ఇటు వినండి, పిల్లికి కాలింది మూతి, చూపించింది ఛాతి. చాలా బాగా వండావు. ఓహో కన్నా సార్ ఐఎమ్ రియల్లీ సారీ. మీ ప్లాన్ అంతా పాడైపోయింది. ఏం పర్వాలేదు, ఇంకో రోజు కాఫీ డేట్ కి వెళ్దాం. నిజం, ప్రామిస్. హా, బట్ మేక్ ష్యూర్ మనం కాఫీ డేట్ కి వెళ్ళేటప్పుడు వీళ్ళ ప్లాన్స్ ఏమీ లేవు అని. మీరు అనుకున్నట్టుగా ఈ ప్లాన్స్ అన్ని వేసింది మా మేడమే. దీనికి మాకు సంబంధం లేదు. హా?